నమస్తే ఫ్రెండ్స్, మిత్రులందరికీ సంకష్టహర చతుర్దశి శుభాకాంక్షలు. ఇక్కడ సంకష్టహర చతుర్దశి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏప్రిల్ 27వ తేదీ శనివారం పొద్దున్న 8:17 నుంచి మరుసటి రోజు అంటే 28వ తేదీ 8:21 వరకు ఉంటుంది. ఈ తిథిలో వినాయకుడికి పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు మనకి దక్కుతాయని చెప్తారు. మనకు కోరికలు అన్ని నెరవేరుతాయి ఫ్రెండ్స్. మన మనసులో ఎలాంటి కోరికలున్నా ఇట్లనే తీర్చే వినాయకుడు అన్నమాట. చూడు ఎంత తొందరగా ప్రసన్నం అవుతాడో, వినాయకుడు కూడా అంతని తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ సంకష్టహర చతుర్దశి అనేది ఫ్రెండ్స్ 12 వారాలు లేదా 21 సంకష్టహర చతుర్దశి మనం చేసుకోవాలి. ఇక్కడ నేను హరిద్ర గణపతిని కూడా తయారు చేసి కుంకుమ పుష్పాలు అర్పించాను అనమాట. సంకష్టహర చతుర్దశి అనేది ఫ్రెండ్స్ ఎలాంటి మనసులో కోరికలున్నా ఇట్లానే తీర్చేస్తారనమాట వినాయకుడు. కానీ ఇక్కడ మనం ముడుపు కట్టుకోవాలి. అది ఎలా అంటే ఒక ఎర్రని బట్టలో 3 గుప్పెట్లు బియ్యం వేయాలి. తర్వాత దాంట్లో పసుపు కుంకుమ మరియు వక్కలు మరియు ఖజూర పండు దక్షిణ సమేతంగా పెట్టాలి. ఇక్కడ నా దగ్గర వక్కలు లేవు కాబట్టి ఖజూరం మరియు దక్షిణం నేను అర్పిస్తున్నాను. ఇట్లా మూట కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మూట కట్టుకొని స్వామివారికి మనసులో ఏదైనా కోరిక ఉన్నా మనసు పూర్తిగా సంకల్పం తీసుకొని, స్వామి నీ పాదాల దగ్గర ఈ ముడుపు పెడుతున్నాను, నా కోరిక తీర్చమని చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ నా దగ్గర గరిక లేదు కాబట్టి నేను తమలపాకులు అర్పిస్తున్నాను. ఇక్కడ నేను 3 వత్తులు వేసి దీపాలు పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు వీలైతే ఎన్నైనా దీపాలు మీరు వెలిగించవచ్చు. ఇంకోటి ఇక్కడ చెప్పదలాయించుకున్నాను ఫ్రెండ్స్, మీకు వీలైతే కొబ్బరి నూనెతో వెలిగించండి. నా దగ్గర కొబ్బరి నూనె లేదు కాబట్టి నేను నువ్వుల నూనెతోనే ఇక్కడ నేను దీపాలు వెలిగించాను. ఇక్కడ నేను స్వామి పాదాల దగ్గర శ్రీఫలం అర్పించి మనసులో ఉన్న కోరికను నేను స్వామివారికి చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను బనానాస్ కూడా అర్పించాను. ఇక్కడ నేను పూజ చేసేటప్పుడు స్వామివారు నాకు ఒక పిల్లవాడిలాగా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ధూపం కూడా అర్పిస్తున్నాను. మీకు వీలైతే ఈ రోజు సంకష్టహర చతుర్దశి రోజు ఇలా సింపుల్ గా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పంచహారతి స్వామివారికి అర్పిస్తున్నాను. ఇది కూడా నేను నువ్వుల నూనెతోటే అర్పించాను ఫ్రెండ్స్. మీకు వీలైతే కొబ్బరి నూనె వాడవచ్చు. కొబ్బరి నూనె చాలా శ్రేష్టం, ఇంకా ఇష్టమైనది కూడా స్వామివారికి. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ పూజ సంకటహర గణపతి స్తోత్రం చదవడం మర్చిపోకండి. తర్వాత వీలైతే చంద్రుడిని చూసి మీ ఉపవాసం ఏదైనా ఉన్నా వదులుకోండి ఫ్రెండ్స్. ఇలా నేను సింపుల్గా పూజ చేసుకున్నాను. చెప్పేటప్పుడు ఏమన్నా తప్పులు నేను చెప్పి ఉంటే నాకు క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలుగు అంత క్లియర్గా రాదు కాబట్టి. సో ఇలా నేను వీడియో తీసి ముందే ఒక 3 days ముందే నేను మీ గురించి ఈ వీడియో ఎలా సింపుల్గా మనం ఇంట్లోనే పూజ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ చేయండి. ఎక్కువ నచ్చితే కనుక నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాను వీడియోస్ చేయడానికి. ఆ వినాయకుడికి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చల్లగా ఉంచు స్వామి. ఎవరికైతే సంకటాలు ఉన్నాయో వాళ్ళ అందరి సంకటాలు తొలగాలి అని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.